హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇవాళ నా ఫుల్ డే రొటీన్ అంతా మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అంతా చాలా బాగుంటుంది. ఎండ్ వరకు మిస్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ ఇదైతే నా సండే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ యాజ్ యూజువలే నిద్ర లేచి మొత్తం క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇకైతే ఫ్రెష్ అయ్యి వచ్చి దీపారాధన అయితే చేసుకున్నా. ఇదిగోండి ఈరోజైతే చక్కగా మా చెట్టు పువ్వులతోనే దీపారాధన అనమాట. ఇంట్లో కొన్ని చామంతులు ఉన్నాయి, అవి కూడా కలిపి. కాకపోతే ఇప్పుడు మంచిగా అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక బయట నుంచి అయితే తీసుకునే అవసరం లేదనమాట. మధ్యలో పువ్వులు ఆగిపోయాయి కదా, రోజు బయట నుంచి తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా ఇంట్లో పువ్వులతోనే పూజ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట. పూజకి సరిపడే పువ్వులన్నీ మన ఇంట్లోనే పూస్తున్నాయి. ఇక మొత్తం దీపారాధన కంప్లీట్ అయిపోయాక పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసా. ఇవాళ అయితే దోశ ప్రిపేర్ చేశాను. ఇక ఇంట్లో పిల్లలు కానీ ఉంటే ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక అందరికీ పెట్టేశాక నాది కూడా దీపారాధన అయిపోయాక నేను కూడా ఇంకా ఇవాళ తొందరగానే తినేస్తున్నాను అనమాట. ఇంకా తినేసాక మనకి సండే అనగానే ఏంటంటే కొద్దిగా మనకి కిచెన్లో ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఏదైనా స్పెషల్లీ పిల్లలకి ఏదైనా చేసి పెడదాం హాలిడేస్ అంటే అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలానే ఇవాళ చాలా రోజుల నుంచి అయితే మేము చికెన్ తీసుకోవడం మానేసామన్నమాట. ఒక 2.5 months అవుతుంది. సో ఇప్పుడు వరకు చికెన్ తెచ్చుకోలేదు. ఫిష్ అండ్ ప్రాన్స్, క్రాబ్స్ ఇవే తీసుకున్నాము. సో ఈసారి ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట పిల్లలు కావాలని చెప్పి. సో ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇక చికెన్ ఫ్రైడ్ పులావ్ చేశానమాట. సో ఇక అది తినేసాక ఇంకా మధ్యాహ్నం కూడా మొత్తం డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసా. ఇక తర్వాత ఈవినింగ్ వరకు ఇంకా నేను ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఇదిగోండి ఈవినింగ్ అనమాట. ఇక ఈవినింగ్ రసం పెట్టేసి ఆమ్లెట్లు అయితే వేసానమాట. ఇక పిల్లలైతే తినేసాక ఇంకా యాజ్ టీజ్ మనకి డైలీ ఎలా ఉంటుంది వర్క్ అనేది ఈవినింగ్ వర్క్ అంతా మీకు షేర్ చేస్తాను. అంటే నేను ఈవినింగ్ మనకి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కొద్దిగా న్యాప్ తీయడం అని, లేదంటే ఎవరైనా మన ఇంటికి రావడం కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళడం కానీ అవుతూ ఉంటుంది కదా. సో వర్క్ అనేది మళ్ళీ ఈవినింగ్ తర్వాత మనకి చాలా బిజీగా అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ డే కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే కొద్దిగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక నేనైతే ఈవినింగ్ షెడ్యూల్లో కొద్దిగా బిజీగానే ఉంటాను ఎప్పుడు కూడా. సో ఇదిగోండి ఇంకా పిల్లలకి భోజనం అది పెట్టేసి ఇక డిషెస్ అన్నీ కూడా బయట వేసేసాను అనమాట. ఇంకా వెజల్స్ తర్వాత వాష్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. మర్నాడు దీపారాధన చేసుకుంటాం కదా. ఇంకా నాన్ వెజ్ తినే రోజు ఏంటంటే అదే రోజు ఇంకా క్లీన్ చేసేసుకుంటా అనమాట. మొత్తం క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటాను. ఇక ఇంట్లో మోపింగ్స్ అవన్నీ కూడా చేసేసుకుంటా. ఇలా దేవుడికి సంబంధించినవన్నీ బిఫోర్ డే క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే మర్నాడు తెల్లవారు మనం లేవగానే ఎర్లీగా పూజ చేసుకోవాలి అనుకుంటే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. అండ్ హడావిడి లేకుండా మనం పూజ చేసుకోవచ్చు. లేదు అదే రోజు మనం చేసుకున్నామంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే నేను ఇలా ఈవినింగ్ కుదరలేనప్పుడు ఆ రోజు కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. కాకపోతే కొద్దిగా టైం టేకన్ అనమాట. సో అందుకనే ఇంకా ఇవాళ ఏంటంటే కొద్దిగా డీప్ క్లీనింగ్ లాగా మొత్తం దేవుడి విగ్రహాలన్నీ కూడా తీసేసి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక దేవుడికి సంబంధించినంత వరకు స్క్రబ్బర్స్ కానీ, లేదంటే ఏవైనా బౌల్స్ కానీ అన్నీ కూడా సెపరేట్గా పెట్టుకుంటా అనమాట. క్లీనింగ్ వరకు కూడా అన్నీ సెపరేట్గా ఉంచుకుంటాను. సో ఇంకా వన్స్ క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటా. నేనైతే ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేస్తాను. తొందరగా మనకి షైనింగ్ అనేది వస్తుందన్నమాట. అండ్ మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనం రొటీన్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి నేనైతే అన్నిటికీ ఒకటే యూజ్ చేస్తాను. విమ్ లిక్విడ్ ఆర్ కోల్గేట్ పౌడర్ యూస్ చేస్తాను. సో ఇక అవన్నీ క్లీనింగ్స్ అయిపోయాక ఇదిగోండి మొత్తం మనం ఇక్కడ క్లీనింగ్ అంతా యూస్ చేసాం కదా, ఇవన్నీ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఈ స్టోరేజ్ బాక్స్ అది ఇంకా అప్పుడప్పుడే మనం క్లీనింగ్స్ చేస్తున్నప్పుడే అవుతుంది కాబట్టి ఇక నేను షింక్ అయితే ఎవ్రీడే క్లీన్ చేస్తాను. దానికి కూడా ఒక సెపరేట్గా స్క్రబ్బర్ అనేది ఉంచుకుంటాను. ఇక ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ కూడా వెంటనే చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ నాకు నైట్ మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోతే మార్నింగ్ ఎర్లీ హవర్స్ లేచి దీపారాధన చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం నాకు అయినంత వరకు కూడా కొన్ని వర్క్స్ అన్నీ కూడా బిఫోర్ కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ మనకి ఏంటంటే ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ కూడా కొద్దిగా బిఫోర్గా మనం కంప్లీట్ చేసేసుకుంటే మర్నాడికి మనకి హెవీ వర్క్ అనేది ఉండదు. అండ్ క్లీనింగ్ చేస్తూ ఫ్లోలో మనకి అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట వన్ బై వన్. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇంకా ఎప్పుడు కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటా. వాటర్ అనేది కిచెన్లో ఎక్కడ ఉంచుకోకూడదు అనమాట. ఈ స్లాబ్స్ మీద వాటి మీద కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చీమలు అవి రావన్నమాట. సో అందుకని నేను ఇంకా ఎవ్రీ టైం మనకి యూజ్ చేసిన వెంటనే ట్యాప్స్ ఒకటి మనం
యూస్ చేస్తున్న ఆర్గనైజర్స్ ఒకటి, అండ్ తర్వాత టైల్స్లో ఉన్న కిందన మనకి చిన్న చిన్న కార్నర్స్ అనేవి ఉండిపోతాయి. సో అవన్నీ కూడా ఎక్కడ వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఏ బగ్స్ కానీ లేదంటే ఈ యాంట్స్ కానీ అనేవి ఏమీ రావన్నమాట. అండ్ ఎవ్రీడే నేను ఈ మొక్కలు పెడతాను కదా, కొద్దిగా నైట్ టైం అయితే అవి కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఎవ్రీడే మనం ఇలా చేసుకుంటే అవి కూడా ఫ్రెష్గా గ్రోత్ కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ అనమాట. స్టవ్ కూడా మొత్తం అంతా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను, కాసేపటి ముందే పెట్టుకున్నా అనమాట. సో ఇక తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది, సో అందుకని మళ్ళీ కూడా నీట్గా ఒకసారి వైప్ చేసి పెట్టేసుకుంటున్నాను. నాన్ వెజ్ వండిన రోజు మీకు చాలాసార్లు షేర్ చేశాను నేను కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో, అందుకే ఇవాళ నేను ఎక్కువ షేర్ చేయలేదు. అండ్ నిన్న ఒక కామెంట్ చేశారు ఈ స్టవ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇదైతే ప్రెస్టేజ్ కంపెనీ అండి, 4 బర్నర్ స్టవ్ మీకు తెలిసిందే. అండ్ ఇదైతే మనకి అప్ అండ్ డౌన్ ఉంటుందన్నమాట, అంటే 2 పోర్షన్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. పైన మనకి హైట్లో ఉంటుంది, కిందకి రావసరికి కొద్దిగా డౌన్ అవుతుంది. సో బాగానే ఉంది. కాకపోతే క్లీనింగ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్లాట్గా ఉంటే క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది. ఈ మధ్యలో కొద్దిగా డస్ట్ అనేది పడుతుందన్నమాట. సో మనం ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మధ్యలో నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్టవ్స్ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ వెయిట్ అనేది దీనిపైన పెట్టకూడదు అనమాట. ఒక్కొక్కసారి మనకి చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక 4 కేజెస్ బిర్యానీ కానీ 3 కేజెస్ బిర్యానీ అని కానీ పెట్టేసుకుంటాం కదా. సో అంత వెయిట్ పెట్టకూడదు అనమాట, ఎందుకంటే ఇది ఓవర్ హీట్ అయ్యే కొద్దీ దీని గ్లాస్ అనేది మనకి కొద్దిగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా మనం జాగ్రత్తగా చూసి వాడుకుంటే సరిపోతుంది. స్మాల్ ఫ్యామిలీస్కి ఒక 4 to 5 మెంబర్స్ వాళ్ళకైతే సరిపోతుంది. కొద్దిగా మరీ ఎక్కువ ఉన్నారు మెంబర్స్ అనుకుంటే మాత్రం ఇలాంటి స్టవ్స్ అనేవి పనిచేయవన్నమాట. బట్ మేము 4 మెంబర్సే కాబట్టి మాకైతే చాలా బాగుంది. సో మీరు ఒకవేళ చిన్న ఫ్యామిలీ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇది రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చిందనమాట. అప్పుడు నాకు 6,600 సంథింగ్ వచ్చింది. నేను 4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. మీరు అడిగారు కదా స్టవ్ కోసం చెప్పండి అని, బట్ ఇదైతే ఆన్లైన్ లింక్ లేదండి, చాలామంది అడిగారు నా దగ్గర. ఇది నేనైతే ఆఫ్లైన్ తీసుకున్నాను అనమాట స్టోర్లోని. సో దీని లింక్ అయితే లేదు నా దగ్గర. అండ్ దీనికి చిమ్నీ చూసారు కదా, సేమ్ అదే ప్రెస్టేజ్ కంపెనీ తీసుకున్నా. అండ్ అది కూడా ఆఫ్లైనే తీసుకున్నాను. అది కూడా మనకి 13,800 సంథింగ్ పడింది. బట్ రెండు కూడా చాలా మంచిగా అయితే వర్క్ చేస్తున్నాయి. ఏదైనా సరే మనం యూజ్ చేసిన విధానం బట్టి ఉంటుంది. సో మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను, మరీ అడిగారు కదా. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇదిగోండి మొత్తం క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎవ్రీడే క్లీన్ చేసుకుంటా, స్టవ్ ఎప్పుడు కూడా గీతలు కానీ ఏమీ పడలేదనమాట. నేను ఎప్పుడు ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ కానీ లేదంటే మైక్రోఫైబర్ స్పాంజ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను క్లీనింగ్కి. సో నీట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ షింక్ చూసారా ఎలా మల్లెపూలా మెరిసిపోతుందో తలతల. అండ్ వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఇలానే ఉంటుందన్నమాట, ఎప్పుడు కూడా నీట్గా కొత్తగా ఉంటుంది. అండ్ ఇందాకలైతే నేను దేవుడి పూజ సామాన్లు క్లీన్ చేయాలని చెప్పేసి పిల్లలు తిన్నాక డిషెస్ అన్నీ కూడా బయట వేసేసాను. సో ఇక ఇవాళ అయితే డిష్ అవుట్ ఏమీ చేయను అనమాట. ఒక లెఫ్ట్ ఓవర్ అయిపోయినా సరే ఇంకా బయట వేసేస్తాను. అండ్ ఇంకా మొత్తం క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంట్లో మోపింగ్ కూడా చేసుకున్నాను అనమాట, అది మీకు ఇంక షేర్ చేయలేదు, వ్లాగ్ చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి. ఇలా అయితే నా ఫుల్ డే రొటీన్ అనేది కంప్లీట్ అయ్యింది. బిఫోర్ డే కూడా కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనం ఎలా ఎర్లీగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలో అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇలా అయితే నా ఫుల్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ కామెంట్స్ కూడా చేయండి, మీరు ఇచ్చిన కామెంట్స్కి నేను మర్చిపోకుండా ఆన్సర్ కూడా చేస్తాను. అండ్ తర్వాత మన వ్యూవర్స్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే మర్చిపోకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎక్కువ మంది వాచ్ చేస్తున్న వాళ్ళు నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేనైతే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. డైలీ వ్లాగ్స్లో ట్రావెలింగ్ వ్లాగ్స్, పూజా వ్లాగ్స్ అండ్ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్, ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎవ్రీడే నేను లైవ్కి వస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్కి రండి. సో అందరూ కూడా ఇవాళ నైట్ 8:30కి లైవ్కి ప్లీజ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇవాళ అయితే నేను ఇంటిమేట్ చేస్తున్నాను అందరికీ లైవ్ ఉందని చెప్పేసి. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్కి అటెండ్ అవ్వండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మిమ్మల్ని అందరినీ రేపు మీట్ అవుతాను. అంతవరకు టెల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.